కానీ ఇందాక మీరు అన్నారు స్వామి, కేవలం సాయిబాబా కుటుంబీకులు మాత్రమే సాయిబాబాను పూజిస్తున్నారు అంటున్నారు. సాయిబాబా కుటుంబకులు అనలే, సాయిబాబా చూసిన వ్యక్తులు వారి వారి నుంచి వచ్చిన ఫాలోవర్స్ మాట. మళ్ళీ మంచిగా వినాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది భక్తులు ఉన్నారు స్వామి. యూట్యూబ్లో వస్తాం కాబట్టి, గుడి కడుతున్నాం కాబట్టి 100 మంది ఉంటారు. ఈ 100 మంది వాళ్ళ కుటుంబం పలానా గుడి దగ్గర పోయినాం, కేదార్నాథ్ ఆలయంలో బాగా అయిపోయినాం, అక్కడ ఎవరున్నారంటే శివుడు ఉన్నాడంట అని చెప్పేసి అలా 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 నానుడిగా పేరు వచ్చింది కదా. ఇప్పుడు అక్కడున్న ఫాలోవర్సే కదా ఇప్పుడు పూజిస్తున్నది, కాదని రుజువు చేయండి అంటున్నా. వాళ్ళే పూజిస్తారు. నిన్న కలిసింది ఒక ఆవిడ, గుడిల నుంచి వస్తుంది ఆవిడ, నిన్న థర్స్డే కదా వస్తుంది. మా వాళ్ళు కూడా చూశారు, అమ్మ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం అనగానే, ఈరోజు సాయిబాబాది అది కదా, దాంట్లో అన్ని బంతి, ఒక లడ్డు, ఒక అరటిపండు, ఒక స్వీట్ అన్ని పెట్టి తీసుకొని వస్తుంది. ఇక్కడ అవి తీసుకొని వస్తున్న దాంట్లో సాయిబాబా గుడిలో తీసుకొని వస్తున్నాం అని అనాలా, అమ్మ ఈ పదార్థాలన్నీ ఆకలికి తెస్తున్నావు అని అడగాల. ఎక్కడ పోయామ్మా అంటే గుడికి పోయి వస్తున్నా అన్నది. ఎక్కడ అని అంటే బాబా గుడికి పోయినా అన్నది. ఇప్పుడు నేను ఏ బాబా అని అడగాలి? ఆవిడ సాయిబాబా అని అడిగి, సాయిబాబా గురించి గొడవలు పడుతున్నారా అమ్మ అని అడగాల? నీ ఆకలి కోసం తెచ్చుకుంటున్న ఆ పదార్థం అపవిత్రమైనది, ఒక వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అని అడగాల? వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనది. ఈజ్ ఏ మెంటార్. నేను గైడ్ చేసిన వ్యక్తిని నువ్వు బాబా అనుకుంటావు, నేను సాయం చేసినావని దేవుడు అనుకుంటున్న దాంట్లో కొంతమంది సనాతనవాదులు, నేను వాళ్ళతో కూడా ఒప్పుకుంటాను, బాబా దేవుడు కాదు అంటే ఆయన జడ్జిమెంట్ వచ్చింది దేవుడు కాదని.